జంతువులలో వివిధ రకాలైనటువంటి వ్యవస్థల గురించి తెలుసుకుంటున్నాం మనం. దాంట్లో మనం ఇంత మునుపు జీర్ణ వ్యవస్థ గురించి, శ్వాస వ్యవస్థ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు జంతువుల్లో జరిగే రవాణా వ్యవస్థలు, విసర్జక వ్యవస్థలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుందాం. రవాణా వ్యవస్థ అంటే ఏంది? రవాణా అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి రవాణా జరగటం. అంటే ఇక్కడ రవాణా ఏం జరుగుతుంది? మన శరీరంలో మనం తిన్నటువంటి ఆహారం అది రవాణా జరుగుతుంది, శరీరంలో వివిధ భాగాలకు రవాణా జరుగుతుంది. అదే మనం పీల్చినటువంటి ఆక్సిజన్ అది వివిధ భాగాలకు రవాణా జరుగుతుంది. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఒక పదార్థం చెలించుతూ వెళితే దాన్ని మనం రవాణా అంటాం. అయితే శరీరంలో కూడా మనం తిన్నటువంటి వివిధ పదార్థాలు రవాణా జరుగుతుంది. కాబట్టి ఈ రవాణా వ్యవస్థ, ఈ రవాణా అనేది ఏ మార్గం ద్వారా నడుస్తుంది అంటే రక్తం ద్వారా నడుస్తుంది. కాబట్టి రక్తము రవాణా చేసేటటువంటి ఒక ఏకైకమైనటువంటి ఒక పదార్థం. అంటే ఇక్కడ రక్తం ద్వారా వివిధ పదార్థాలు, అంటే మనం తిన్నటువంటి ఆహార పదార్థాలు, వాయువులు రవాణా జరుగుతున్నాయి. కాబట్టి రవాణా వ్యవస్థలో దీన్నే మనం ఇంకో పేరుగా రక్త ప్రసరణ వ్యవస్థ అని కూడా అంటాం. అంటే ఇక్కడ కణాలు సజీవంగా ఉండటానికి ప్రతి కణానికి ఆహార పదార్థాలు, ఆక్సిజన్ అందాలి. అంటే ఆహార పదార్థాలు ఆమ్లజని రవాణా కావడానికి, హార్మోన్లు ప్రభావితంగా ఉండటానికి, చేరటానికి ఈ రవాణా వ్యవస్థ అనేది ఒకటి అవసరం. అంటే ఇక్కడ అన్నీ సరఫరా కావాలంటే శరీరంలోని వివిధ భాగాలకి, అంటే ఇక్కడ ఆహార పదార్థాల రవాణా, ఆమ్లజని రవాణా, మరి అదేవిధంగా హార్మోన్లు ప్రభావితం చేయాలన్నా కూడా అన్నీ కూడా ఒక రవాణా వ్యవస్థలాగా పనిచేయాలి. అంటే ఇక్కడ ఆహార పదార్థాల రవాణా, ఆక్సిజన్ రవాణా, హార్మోన్ల రవాణాకు రవాణా వ్యవస్థ తప్పనిసరి. అంటే ఈ మూడు, అంటే ఆహార పదార్థాలు, ఆక్సిజన్, హార్మోన్ రవాణా జరగాలంటే అంటే ఈ రవాణా వ్యవస్థ అనేది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఒక వ్యవస్థ అనేది ఉండాలి. ఆ వ్యవస్థ ఉంటేనే ఈ పదార్థాలు అన్ని శరీరంలోని అన్ని భాగాలకు అందటం అనేది జరుగుతుంది. అలాగే అమీబా వంటి ఏకకణ జీవుల్లో పదార్థాల రవాణా విసరణ వల్ల కానీ, జీవ పదార్థ చలనం వల్ల కానీ జరుగుతుంది. అంటే మనం కంటికి కనిపించని అమీబా లాంటి జీవుల్లో కూడా ఇక్కడ రవాణా జరుగుతుంది. అంటే ఆహార పదార్థాలు సరఫరా జరుగుతుంది. అవి ఎలా జరుగుతున్నాయి? కొన్ని జీవుల్లో కొన్ని రకాలుగా జరుగుతున్నాయి. అంటే ఏకకణ జీవులైన అమీబా లాంట్లో విసరణ వల్ల, అంటే జీవ పదార్థ చలనం వల్ల కానీ జరుగుతుంది అని ఇక్కడ చెప్తున్నాను. అంటే ఈడ పరిమాణంలో బహుకణ జీవులు మరి పదార్థాల రవాణా, రక్తం శోషరసం వంటి ద్రవాలను పెంపొందించుకుంటున్నాయి. అంటే ఇక్కడ బహుకణ జీవుల్లో కూడా రవాణా, అంటే కొన్ని రక్తం శోషరసం అంటే ద్రవాన్ని పెంపొందించుకోవటం వల్ల ఇది అక్కడ ఆ జీవుల్లో, బహుకణ జీవుల్లో జరుగుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థలో గుండె, రక్తనాళాలు, రక్తము ముఖ్యమైన భాగాలు. అంటే ఇక్కడ రవాణా వ్యవస్థలో సాధనం ఏంటంటే రక్తమే. అంటే రక్తంతో పాటు ముఖ్యమైనటువంటి ఈ రవాణా వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు ఏమిటి అంటే గుండె అన్నింటికీ ఒక కేంద్రం. అలాగే రక్తనాళాలు, రక్తము, ఈ మూడు ముఖ్యమైన భాగాలు. అంటే రక్తం అనేటటువంటి ఒక పదార్థం దేనిలో గుండా ప్రయాణిస్తే, రక్తనాళాల్లో గుండా ప్రయాణిస్తుంటే మరి అది మళ్ళీ గుండెకి చేరటం, గుండె వివిధ భాగాలకు మరి దమనుల సిరల ద్వారా రక్తాన్ని పంపటం, ఇదంతా కూడా ప్రత్యేకమైనటువంటి ఒక నిర్మాణం. గుండె వీటన్నిటిని పనులు నిర్వహించేటటువంటి ఒక మెయిన్ భాగం. కాబట్టి ఈ మూడు రక్త ప్రసరణ వ్యవస్థలో ముఖ్యమైనవి అని చెప్పవచ్చు. వానపాములో ఎర్ర రక్త కణాలు లేవు, అయినా హిమోగ్లోబిన్ ప్లాస్మాలో కరిగి ఉన్నందువల్ల రక్తం ఎర్రగా ఉంటుంది. అంటే ఎర్ర రక్త కణాలు లేకపోయినా కూడా హిమోగ్లోబిన్ ప్లాస్మాలో కరిగి ఉన్నందువలన దీని పైకి మనకి వానపాము ఎరుపు రంగులో కనిపిస్తున్నట్టు, ఎర్ర రక్త కణాలు పైనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, బొద్దింక, గొల్లపాము వంటి జంతువులలో రక్తవర్గరహితంగా, అంటే రక్తం వర్ణరహితంగా, అంటే ఈడ వర్ణరహితంగా జరుగుతుంది. అంటే పీత, నత్త వంటి జంతువులో రక్తం నీలం రంగులో ఉంటుంది. అంటే ఇక్కడ అంటే బొద్దింక, గొల్లపాము వంటి జంతువుల రక్తం ఎరుపు రంగులో ఉండదు, అంటే వర్ణరహితంగానే ఉంటుంది. మరి పీత, నత్త వంటి వాటిలో నీలం రంగులో
ఉంటుందన్నమాట. బొద్దింకలో ఉన్న రక్త ప్రసరణ వ్యవస్థను మనం బ్రీఫ్గా పరిశీలిస్తే బొద్దింక హృదయంలో 13 గదులు హృదయం ఉంటుంది. అంటే దాన్ని ఖండితాలు మాదిరిగా దాన్ని మనం పట్టుకొని దగ్గర చూసినట్టయితే ఖండితాలు మాదిరిగా ఉండి ఆ ఒక్కొక్క ఖండితం ఒక్కొక్క గదిలాగా అంటే ఈ 13 గదులు హృదయం ఉంటుందన్నమాట. అంటే బొద్దింక హృదయంలో 13 గదులు ఉంటాయి. అంటే 13 గదుల హృదయం ఉంటుంది. వానపాములో 8 దశల పార్శ్వ గదులు ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ ఈ హృదయానికి సంబంధించినవి. అలాగే బొద్దింకలో రక్తనాళాలు లేవు, కానీ రక్తనాళాలు లేకుండా బొద్దింకలో రక్త ప్రసారం జరుగుతుంది. ఎలా జరుగుతుంది? రక్తం శరీర కుహరాల్లోని కోటరాల్లోకి ప్రవహిస్తుంది. ఇది స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ. స్వేచ్ఛగా ఇక ఒక దాంట్లోకి వదిలేస్తే అదే ముందుకి వెళ్తూ శరీరం అంతా కూడా వ్యాపించుకుంటూ పోతుంది. అంటే బొద్దింక శరీర కుహరంలో హృదయావరణ కోటరం, పర్యాంతరాంగ కోటరం, ఉదర కోటరం అని 3 కోటరాలు ఉండి ఈ కోటరాల్లో రక్తం ప్రవాహం జరుగుతుంది. అంటే ఇక్కడ బొద్దింక రక్త ప్రసరణలో పక్షాకార కండరాలు ఉపయోగపడతాయి. అంటే ఇంకా దీంట్లో ఉన్న కండరాల వల్ల ఆ ఒక కోటరం నుంచి ఇంకో కోటరంలోకి వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఉన్నత స్థాయి జీవులలో చేపల్లో 2 గదుల హృదయం ఉంటుంది. అంటే కొన్ని జీవుల్లో అంటే చేపల్లో అయినట్టయితే 2 గదుల హృదయం, ఉభయజీవుల్లో అంటే కప్పల్లో లాంటి వాటిలో 3 గదుల హృదయం, పక్షులు క్షీరదాల్లో అంటే మనిషి జంతువులు పెద్ద పెద్ద జంతువులు లాంటి వాటిలో 4 గదుల హృదయాలు అంటే గుండె ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి జంతువులన్నిటిలో కూడా ఒక్కొక్క జీవిలో ఒక్కో రకంగా ఉన్నాయి. అంటే అన్ని జీవుల్లో 4 గదులు కలిగినటువంటి గుండె లేదు. కొన్ని జీవుల్లో 2 గదులు, కొన్ని జీవుల్లో 3 గదులు, ఇట్లా 4 గదులు లెక్క ఈ విధంగా గుండె ఉంది. అంటే ఎలా పనిచేస్తుందని కూడా అంటే చేపలు ఉభయజీవుల్లో మహాశిరల కలయిక వల్ల శిరాసరణ ఏర్పడుతుంది. అంటే చేపలు ఉభయజీవుల్లో మహాశిరలు అన్నీ కలగటం వల్ల శిరాసరణ అనేది ఏర్పడుతుంది. శిరాసరణ ఎలా ఏర్పడుతుంది? చేపలు ఏ జీవుల్లో శిరాసరణ ఏర్పడుతుంది? చేపలు ఉభయజీవుల్లో అంటే మహాశిరల కలయిక వేటి వల్ల శిరాసరణ ఏర్పడుతుంది? మహాశిరల కలయిక వల్ల ఏర్పడుతుంది అనేది కూడా ఇక్కడ మనం ఉంచుకోవాలి. గుండె ద్వారా రక్తం ఒకేసారి ప్రవహించే రక్త ప్రసరణని ఏకవలయ రక్త ప్రసరణ అంటారు. ఏకవలయ అంటే గుండె ద్వారా రక్తం ఒకేసారి ప్రవహించే రక్త ప్రసరణని అంటే ఒకసారి గుండె నుంచి బయటికి వెళ్ళి పోవటం అన్ని శరీర వివిధ భాగాలకి. అంటే ఈ రకమైనటువంటి ఈ ప్రసరణ ఏకవలయ అంటారు. ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేయు హృదయాన్ని పుప్స హృదయధమని అని, మొప్పలకు రక్తాన్ని పంపు చేయు హృదయాన్ని జలశ్వాస హృదయం అని కూడా అంటారు. అంటే ఇక్కడ అసలు అంటే మొప్పలకు రక్తాన్ని పంపు చేయు హృదయాన్ని జలశ్వాస హృదయం. అంటే ఈ మొప్పలు అంటే ఆడ గమనిస్తున్నాం మనం చేపల్లో మొప్పలకు రక్తాన్ని పంపిస్తుంది. అవి ఎర్రగా ఉంటాయి మొప్పల మధ్యలో. అంటే అక్కడ జలశ్వాస హృదయం అని చెప్పి అంటే ఆ రకమైనటువంటి ప్రసరణాన్ని. తర్వాత కప్పలు ఇతర ఉన్నత స్థాయి జీవులలో రక్తం హృదయం ద్వారా 2 సార్లు ప్రయాణిస్తుంది. అంటే కప్పలలో మరియు ఇతర ఉన్నత స్థాయి జీవులలో అంటే ఇప్పుడు మనుషుల్లో ఇలాంటి మనుషుల్లో కూడా ఇంకా వేరే జంతువుల్లో కూడా హృదయం ద్వారా 2 సార్లు ప్రయాణిస్తుంది. దీన్ని ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. అంటే ఇక్కడ 2 సార్లు హృదయంలోకి వచ్చి రక్తం ప్రసారం జరుగుతుంది కాబట్టి ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అని చెప్పి అంటారు. సరీసృపాల్లో హృదయంలో 2 కర్ణికలు, 1 జఠరిక అసంపూర్ణంగా విభజన చెంది ఉంటాయి. పక్షుల విషయానికి వచ్చినప్పుడు క్షీరదాల్లో శిరాసరణ లోపించింది. పక్షులు క్షీరదాల్లో హృదయం పుప్స హృదయం అని చెప్పి అంటారు అని చెప్పి మనం అంటున్నాం. తర్వాత ప్రసరణ వ్యవస్థ ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, ఉన్నత జీవుల్లో ఎలా జరుగుతుంది అని మనం ఒకసారి పరిశీలిస్తే ట్రిలియన్ల సంఖ్యలో కణాలు కలిగిన ఉన్నత స్థాయి జీవులలో అంటే మన శరీరంలో కణాలు కొన్ని మిలియన్లు కాదు ట్రిలియన్ల సంఖ్యలో ఉన్నాయి. అంటే మన శరీరం ఎంత పెద్దగా అవుతుంటే అన్ని కణాలు డెవలప్ అవుతున్నట్లు లెక్క. అంటే కొన్ని జీవుల్లో తక్కువ కణాలు ఉండొచ్చు, పెద్ద జీవుల్లో ఎక్కువ కణాలు కూడా. అంటే ఈ జీవులలో ఉన్నటువంటి కణజాలాలకి మరి ఆహారాన్ని అందియాలంటే రవాణా వ్యవస్థ ప్రత్యేకమైనటువంటిది, వేగవంతమైనటువంటిది, సమర్థవంతమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటాయి. ఆ జంతువులు న్యాచురల్గా ఏర్పడి ఈ వ్యవస్థనే ప్రసరణ వ్యవస్థ అని అంటారు. అంటే దాదాపు ఇక్కడ ఉన్నత స్థాయి జీవుల్లో రవాణా జరగాలంటే శరీర వివిధ భాగాలకు జరగాలంటే
మరి వేగవంతమైంది సమర్థవంతమైన వ్యవస్థ ఏర్పాటు ఉండాలి. మరి ఈ రకమైనది ప్రసరణ వ్యవస్థ అని చెప్పి అను. రేనీ లెన్నెక్ అనే శాస్త్రవేత్త 1816 సంవత్సరంలో స్టెథోస్కోప్ను కనుగొన్నాడు. రోగి హృదయ స్పందనలు వినటానికి లెన్నెక్ మొదటిసారి కాగితపుతో తయారు చేసినటువంటి గొట్టాన్ని ఉపయోగించి ఆ శబ్దాలు గుండె నుంచి శబ్దాలు ఎలా స్పందనలు ఎలా వినవస్తున్నాయో అని అబ్జర్వ్ చేసినటువంటి ఆయన లెన్నెక్. మరి ఈయన ఒక కాగితాన్ని గొట్టంలాగా తయారు చేసుకొని ఉపయోగిస్తే దాని ద్వారా కొంత ఫలితాన్ని స్పందనని గుర్తించారన్నమాట. గుండె ఎలా ఉంటుంది? మనిషి యొక్క గుండె అంటే మానవుని యొక్క గుండె మనం చూసినప్పుడు వేరే జీవుల యొక్క గుండె పరిశీలన చూసినప్పుడు మానవుని యొక్క గుండె బేరిపండు ఆకారం నుండి త్రికోణాకారంలో ఉంటుంది. పై వైపున వెడల్పుగాను కింది వైపున సన్నగాను ఉంటుంది. అంటే పైన వెడల్పు కింద సన్నగాను కనిపిస్తూ ఉంటుంది గుండె. అంటే గుండెను ఆవరించి 2 పొరలు ఉంటాయి. దీన్ని హృదయావరణ త్వచాలు అంటారు. ఈ 2 పొరల మధ్య భాగం హృదయావరణ ద్రవంతో నిండి ఉంటుంది. ఇది గుండెను అగాధాల నుంచి కాపాడుతుంది. పెద్ద పెద్ద ఉపద్రవాలు వచ్చినప్పుడు, సడన్ షాకులు వచ్చినప్పుడు అలాంటి ఉపద్రవాల నుంచి ఈ గుండె మనని కాపాడుతుంటుంది. ఈ ద్రవం ఉండటం వల్ల గుండె లోపల ఉండే ఉబ్బెత్తు నిర్మాణాలు ఉన్నాయి. గుండె 4 గదులుగా విభజించవచ్చు. అంటే ఈ గుండెలో అంటే మనకి ఇంతకుముందే చెప్పాం, ఉన్నత శ్రేణి జీవుల్లో 4 గదులు ఉంటాయన్న. అంటే ఇప్పుడు మనిషి గుండెను గురించి ఆలోచించినప్పుడు మనిషికి కూడా 4 గదులు కలిగినటువంటి గుండె మనకున్నది. పై 2 భాగాలను అంటే ఈ గుండెలో పై భాగం వెడల్పుగా ఉంటుంది, కింది భాగం సన్నగా ఉంటుందన్న. అంటే పై 2 భాగాలను మనం ఇక్కడ కర్ణికలని, కింది 2 భాగాలను జఠరికలు అంటారు. గుండె గోడలకు అంటుపెట్టుకున్న రక్తనాళాలను కరోనరీ రక్తనాళాలు అంటాం. అంటే గుండె గోడల చుట్టూ అతుకున్న నాళాలు ఉంటాయి. ఇవి కండరాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఇవి 2 అంటే ఇవి గుండెలో ఉన్నటువంటి కండరాలకు రక్తాన్ని సరఫరా చేసేటటువంటి పనిలో ఉంటాయన్నమాట. ఏ వైపున ఉన్న కర్ణికల గోడలు అంటే పై వైపున అంటే మనకి పై భాగంలో కర్ణికలు ఉన్నాయి, కింది భాగంలో జఠరికలు ఉన్నాయి. పై వైపున ఉన్న కర్ణికల గోడలు పలసగాను, కింది వైపున ఉన్న జఠరిక గోడలు మందంగా ఉంటాయి. అంటే ఇక్కడ కర్ణికలు పెద్దగా ఉన్న జఠరికల యొక్క ఈ పలసగా ఉంటాయి గోడలు, ఇక్కడ జఠరికల్లో ఉన్నటువంటి గోడలు మందంగా ఉంటాయి అనేది గుర్తుంచుకోవాలి. ఇక్కడ మన పరిశీలన గుండెలో 4 గదులు ఉంటాయని మనం తెలుసుకున్నాం. మరి ఇంకా రక్తనాళాలు దృఢంగా ఉన్న రక్తనాళాలను ధమనులు అన్నాం. అంటే రక్తనాళాలు ఉన్నాయి మన శరీరంలో. గుండె నుంచి కొన్ని రక్తనాళాలు బయలుదేరి ఆ శరీర వివిధ భాగాలకు అందిస్తుంది. శరీరంలో కొన్ని చిన్న చిన్న నాళాలు మళ్ళీ రక్తనాళాలుగా మారి అవి గుండెకి రక్తాన్ని తీసుకొని వస్తుంది. వాటిని సిరలు అని చెప్పాను. అంటే దృఢంగా గట్టిగా దళసరిగా మందంగా ఉన్నటువంటి రక్తనాళాలని ఇక్కడ ధమనులు అన్నాం. ఇవి హృదయం నుండి బయలుదేరి శరీర భాగాలన్నింటికి కూడా రక్తాన్ని సరఫరా చేస్తుంది. అంటే హృదయం నుంచి బయలుదేరేటువంటి ధమనులు శరీరంలో ఉన్నటువంటి తల దగ్గర నుంచి కాళ్ళ వరకు, చేతులకి కాళ్ళకి అన్ని భాగాలకు, కళ్ళతో సహా అన్ని భాగాలకు ఇవి రక్తాన్ని సరఫరా చేసే వాటిని మనం ధమనులు అని అంటాం అన్నమాట. అలాగే అతిపెద్ద ధమని బృహద్దమని అంటారు, చిన్న ధమని పుప్స ధమని అంటారు. ఇది రక్తాన్ని హృదయం నుండి ఊపిరితిత్తులకు తీసుకొని పోతుంది. అంటే ఇక్కడ పుప్స ధమని అనేది ఏం చేస్తుందంటే రక్తాన్ని హృదయం నుండి ఊపిరితిత్తులకు తీసుకొని పోతుంది. మరి ఆ బృహద్దమని అంటే అది మొత్తం శరీరంలో అన్ని భాగాలకు కూడా దాని నుంచి శాఖలుగా జీలి అన్ని భాగాలకు కూడా రక్తాన్ని అందజేయడం జరుగుతుంది. తక్కువ దృఢత్వం కలిగిన నాళాలను సిరలు అంటారు. అంటే ఇంతకుముందు మనం ధమనులు దళసరిగా ఉండి మందంగా ఉండి ఉన్నటువంటి నాళాలను మనం ధమనులు అన్నాం. ఇక్కడ సిరల విషయానికి వచ్చినప్పుడు తక్కువ దృఢత్వం కలిగింది నాళాలు సిరలు అంటారు. ఇవి శరీర భాగాల నుంచి రక్తాన్ని హృదయానికి తీసుకొని వెళ్తాయి. అంటే శరీర వివిధ భాగాల్లో నుంచి మళ్ళీ తిరిగి ఎప్పుడైతే రక్తం మళ్ళీ అన్ని భాగాలకు తీసుకొని వెళ్ళటం జరిగిద్ది, మళ్ళీ అక్కడ చేరినటువంటి రక్తంలో మళ్ళీ తిరిగి గుండెకి తీసుకొని రావటం కూడా జరుగుతుంది. అంటే ఈ పోయే క్రమంలో రక్తంలో ఉన్న ఆహార పదార్థాలను అవి శరీర భాగాలు తీసుకోవడం జరుగుతుంది. తిరిగి అక్కడ శరీర వివిధ భాగాల్లో విడుదలైనటువంటి అక్కడ జరిగినటువంటి చర్య ఫలితంగా ఏమైందంటే మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ విడుదలైంది. అంటే కార్బన్ డైఆక్సైడ్తో కూడినటువంటి రక్తాన్ని సిరలు మరి అవి
సిరల ద్వారా గుండెకి చేరటం జరుగుతుంది. అంటే ఈ విధంగా మనకి రక్త ప్రసరణ వ్యవస్థలో సిరలు ధమనులు చేసి గుండె పై భాగంలో కుడివైపున ఉండే పెద్ద సిరను ఊర్ధ బృహత్సిర అంటారు. ఊర్ధ బృహత్సిర అని అంటారు. అంటే ఇది ఎక్కడ ఉంటుందని చెప్పి గుండెకు పై భాగంలో కుడివైపున ఉండే పెద్ద సిరను ఊర్ధ బృహత్సిర అని అంటాం. ఒకసారి గుండెని పటాన్ని మనం పరిశీలించితే మీకు మన అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ధమనులు, సిరలు, ఊర్ధ మహాశిర, అధో మహాశిర ఎలా ఉన్నాయో అదేవిధంగా బృహద్ధమని, పుప్సధమని, పుప్స సిరలు, గుండె 4 గదులు మనకి అన్నీ కూడా వివరంగా కనిపిస్తాయి అన్నమాట. అలాగే ఇది శరీరం పైభాగాల నుండి తల నుండి రక్తాన్ని మనకి అంటే ఇక్కడ ఊర్ధ మహాశిర గురించి మనం చెప్పినప్పుడు శరీరం పైభాగాల నుండి అంటే తల నుండి తలపై నుంచి తల దగ్గర నుంచి రక్తాన్ని సేకరిస్తుంది. గుండె కుడివైపు దిగువ భాగంలో కనిపించే సిరను అధో బృహత్సిర అని అంటారు. అంటే ఇది కుడివైపున భాగంలో ఉంటుంది. ఇది శరీరం దిగువ భాగాల నుండి రక్తాన్ని సేకరించి హృదయానికి తీసుకొని వస్తుంది. అంటే తల నుంచి కింది వరకు తీసుకొచ్చే ఊర్ధ మహాశిర అయితే ఇది అధో మహాశిర అంటే అధో బృహత్సిర అంటే ఇది శరీర కింద భాగాలు అంటే కాలి దగ్గర నుంచి అన్ని భాగాల నుంచి కూడా రక్తాన్ని తీసుకొని మళ్ళీ గుండెకి చేరవేసేది ఇది. తరువాత గుండె గదులు ఎడమ వైపున ఉన్న కర్ణికలు, జఠరికలు కుడివైపున వాటికంటే చిన్నవిగా ఉంటాయి. ఎడమవైపు ఉండే కర్ణికలు కుడివైపున ఉండే కర్ణికల జఠరికల కంటే అంటే ఎడమవైపున ఉండే కర్ణికల జఠరికలు కుడివైపున ఉండే కర్ణికల జఠరికల కంటే అవి చిన్నవిగా ఉంటాయని అని అంటున్నారు. అంటే ఇవి పెద్దగా ఉంటాయి, అవి చిన్నగా ఉంటాయి. ఒకవైపున ఉన్నటువంటి అంటే పైన కుడి కర్ణిక, కింద ఉన్నటువంటి కుడి జఠరిక పెద్దగా ఉండి ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక చిన్నగా ఉంటాయని తెలుస్తుంది మనకి. 2 కర్ణికలు 2 జఠరికలు కండరహితమైనటువంటి విభాజకాలతో వేరు చేయబడి ఉంటుంది. అంటే కర్ణికలు జఠరికలు వేరు చేయబడి మనం చూసినటువంటి పటంలో వేరు చేయబడి ఉంటాయి. కవాటాలు ఉంటాయి అన్నమాట. అంటే కవాటయుతమైనటువంటి రంధ్రాలు ఉంటాయి. మళ్ళీ కవాటాలు మూసుకోవటం, తెరుచుకోవటం, రక్తాన్ని కిందికి పంపేటప్పుడు కర్ణికల్లోంచి జఠరికల్లోకి వచ్చేటప్పుడు అలాంటి పని జరుగుతుంది. అంటే కర్ణికలు జఠరికలు కండరయుతమై ఉండి విభాజకాలతో వేరు చేయబడి ఉండి కర్ణికలు జఠరికలు కవాటయుతమైన రంధ్రాలు కూడా కలిగి ఉంటాయి. కుడి కర్ణికలో పూర్వపర మహాశిరలు తెరుచుకునే రంధ్రాలు ఉంటాయి. అంటే పూర్వపర మహాశిరల నుంచి వచ్చినటువంటి రక్తం ఈ కుడి కర్ణికలోకి తెరుచుకొని కుడి కర్ణికలోకి ప్రవేశించడం జరుగుతుంది. అలాగే ఎడమ కర్ణికలో ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని తీసుకువచ్చే పుప్స సిరలు తెరుచుకునే రంధ్రాలు ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రక్తము మన కాళ్ళలో ఉన్నటువంటి సిరల గుండా హృదయం వైపునకు మాత్రమే ప్రవహిస్తుంది. అంటే కింది నుంచి కూడా పైకి రక్త పీడనం ద్వారా మనకి హృదయానికి ప్రవహిస్తుంది. అంటే కింద నుంచి పైకి ప్రవహించడం అంటే మరి కష్టమైన పని. అలాంటిది పీడన ప్రభావంతో ఇది రక్తం కింది నుంచి కూడా కాలి సిరల నుంచి కూడా పైకి గుండె వైపుకి ప్రయాణం జరుగుతుంది. రక్తం ఎల్లప్పుడూ ఎడమ జఠరిక నుండి శరీర భాగాలకు ప్రవహిస్తుందని ఫ్యాబ్రిసి కనుగొన్నాడు. రక్తం ఎల్లప్పుడూ ఎడమ జఠరిక నుండి శరీర భాగాలకు ప్రవహిస్తుందని ఫ్యాబ్రిసి చెప్పాడు. ఆ తర్వాత విలియం హార్వే అనే బ్రిటిష్ వైద్యుడు కూడా చదువు కోసం ఇటలీ వెళ్ళి ఫ్యాబ్రిస్ దగ్గర శిష్యరికం చేసి అధ్యయనం చేసి కొన్ని విషయాలను కూడా కనుక్కోవడం జరిగింది. అంటే ధమనుల సిరలు రక్తనాళాలను ధమనులు సిరలు అనే 2 రకాలుగా విభజించవచ్చు. ధమనులు హృదయం నుండి రక్తాన్ని శరీర భాగాలు సరఫరా చేస్తాయని, దీనికి వ్యతిరేక దిశలో సిరలు శరీర భాగాల నుంచి రక్తాన్ని హృదయానికి తీసుకొని వస్తాయని. అంటే తీసుకుపోయేవి ఒకటి, తీసుకొచ్చేవి ఒకటి. అంటే రక్తాన్ని తీసుకొని పోయాం అంటే మంచి రక్తాన్ని తీసుకొని పోయాం ధమనులు, చెడు రక్తాన్ని తీసుకొని వచ్చేయం సిరలు అని ఇక్కడ 2 రకాలని మనం వాటి గురించి మరోసారి చెప్పుకోవచ్చు. ఇక రక్త కేశనాళికలు అంటే ఇవేంటి? రక్త కేశనాళికలు ఏకకణ మందంతో నిర్మితమైన సూక్ష్మమైన నాళాలు. ఇవి తమ గుండా పదార్థాలు వ్యాపనం చెందడానికి అనుమతిస్తాయి. రక్త కేశనాళికలు ఏకకణం మందంతో నిర్మితమైన సూక్ష్మమైన నాళాలు. అంటే తమ గుండా పదార్థాల వ్యాపనం అంటే ముందు కదిలించడం కోసం అనుమతిస్తాయి. అంటే తెల్ల రక్త కణాల్లోని ల్యూకోసైట్లు సూక్ష్మనాళికలు గోడల గుండా చొచ్చుకొని పోగలవు. ఇవి ధమనులు సిరలను కలుపుతూ
రక్తనాళికా జాలాన్ని ఏర్పాటు చేయడానికి తోడ్పడుతుంది. అంటే ఈడ తెల్ల రక్త కణాల్లోని ల్యూకోసైట్లు సూక్ష్మనాళికల గోడల గుండా చొచ్చుకొని పోగలవు. ఇవి మరి అదే కాకుండా దమనులు సిరలను కలుపుతూ రక్త నాళికా జాలాన్ని ఏర్పాటు చేయడానికి ఈ తెల్ల రక్త కణాల్లో ఉన్న ల్యూకోసైట్లు చూద్దాం. అలాగే రక్తం నుండి ఒకసారి మాత్రమే ప్రయాణించినట్టయితే, రక్తం గుండె నుంచి ఒకసారి మాత్రమే ప్రయాణించినట్టయితే ఈ ప్రసరణను ఏకవలయ ప్రసరణ అంటారు. రక్తం గుండె ద్వారా 2 సార్లు ప్రవహిస్తే దాన్ని ద్వివలయ లేదా ద్వంద్వవలయ ప్రసరణ అంటారు. రక్తం మరి ఇక్కడ ఘన మరి ద్రవ పదార్థాలతో ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ద్వివలయ ఏకవలయ అనేటటువంటి, అంటే ఒక్కసారి గుండెకి ప్రవహించినట్టయితే అది ఏకవలయ అని, 2 సార్లు గుండె నుండి రక్తం గుండె ద్వారా 2 సార్లు ప్రవహిస్తే దాన్ని ద్వివలయ లేదా ద్వంద్వవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అని చెప్పాను. ఇది రక్తము ఘన ద్రవ పదార్థాల మిశ్రమంగా ఉంటుంది. మన ఘన పదార్థాలు లేని రక్తమే శోషరసం. అంటే కణజాలాల్లో ఉన్న శోషరసమే కణజాల ద్రవం. రక్తం గడ్డగట్టిన తర్వాత మిగిలిన ద్రవాన్ని సేరం అంటారు. అంటే రక్తంలో గడ్డగట్టే భాగం కూడా ఉంది. అంటే మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనకి రక్తం గడ్డగట్టం గమనిస్తాం. అంటే ఈ రక్తం గడ్డగట్టంగా మిగిలినటువంటి ద్రవం లాగుంటే దాన్ని మనం సీరం అని చెప్పి అంటాం. అంటే మనం ఏదైనా చూసినప్పుడు ఒక ఇంటి దగ్గర కానీ ఏదైనా ఒక జంతువుని కానీ కోసినప్పుడు ఒక ప్లేట్లో రక్తాన్ని పడతారు. అది చూసినప్పుడు అది కొంతవరకు గడ్డగట్టి కొంత ద్రవంలాగా కనిపిస్తుంది పైన మనకి, దాన్ని మనం సీరం అని చెప్పి అంటున్నమాట. అంటే ఇక్కడ ఒకసారి ద్వివలయ ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా జరుగుతుందో చూద్దాం. దమనుల ద్వారా రక్తం తీసుకొని వివిధ భాగాలకు వెళ్తుంది. వివిధ భాగాలలోకి ప్రసారం అయిన తర్వాత వివిధ భాగాల నుంచి చిన్న చిన్న నాళాలుగా తయారై సిరలు మళ్ళీ పెద్ద నాళంగా తయారై ఆ వివిధ భాగాల్లో ఉన్నటువంటి ఈ దమనుల ద్వారా పంపించినటువంటి రక్తాన్నే తిరిగి అక్కడ మళ్ళీ తిరిగి తీసుకొని సిరలకు అదే గుండెకు చేరవేస్తుంది. గుండె నుంచి మళ్ళీ తిరిగి ఊపిరితిత్తులకు చేరుతుంది. ఊపిరితిత్తులను తిరిగి మళ్ళీ గుండెకు వస్తుంది. అంటే గుండెకు 2 సార్లు ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అని చెప్పి మనం ఇక్కడ చూపెడతాం. ఈ పటంలో చూడవచ్చు. అంటే ఏలిక పాముల వంటి నిమాటి ఎలిమెంటీస్ల శరీరంలో ఉండే మిథ్యాపాదాల కుహరం పదార్థాల సేకరణ వితరణను నిర్వహిస్తుంది. అంటే ఏలిక పాముల వంటి కొన్ని జీవుల్లో నిమాటి ఎలిమెంటీస్ల శరీరంలో ఉండే మిథ్యా శరీర కుహరం పదార్థాల సేకరణ చేస్తుంది, పంపించడం జరుగుతుంది. అంటే ఈ 2 కార్యక్రమాలు కూడా ఏలిక పాములు జరుగుతుంది. నిజ శరీర కుహరం జీవులైనటువంటి వానపాముల వంటి అన్లెడ్లు ద్రవాల కదలిక కోసం సంకోచించే ఒక నాళాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసుకున్నాయి. వీటిలో మొట్టమొదటిసారిగా ప్రసరణ మాధ్యమంగా రక్తం పనిచేయటాన్ని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అలాగే బొద్దింక వంటి ఆర్ధోపాడ వర్గపు జీవుల్లో సంకోచించే నాళం వంటి గుండె ఉన్నప్పటికీ రక్తనాళాలు లేకపోవటం వల్ల రక్తం పెద్ద పెద్ద కోటరాల్లోకి ప్రవహిస్తుంది. అంటే వీటికి మరి రక్తనాళాలు లేవు, కోటరాల్లో గుంటనే ప్రవహిస్తుండటం జరుగుతుంది. బొద్దింక లాంటి ఆర్ధోపాడ వర్గపు జీవుల్లో సంకోచించే నాళం వంటి గుండె ఉన్నప్పటికీ రక్తనాళాలు లేకపోవటం వల్ల, అంటే దీనికి 13 గదులు మీరు చూసామంటారు, దానికి 13 గదుల్లో ఉంటుంది. అయితే ఇది రక్తనాళాలు లేవు వీటికి. గుండె ఉన్నా కూడా రక్తనాళాలు లేకపోవటం వల్ల ఈ గుండె నుంచి ఒకేసారి కోటరాల్లోకి రక్తం ప్రసారం అయ్యి కోటరాలు ఒక కోటరం నుంచి ఇంకొక కోటరంలోకి ఇక్కడ ప్రవహించడం జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్లు మనం ఒక పరికరంతో ఏం చేశారంటే పీడనాన్ని ఎలా కొలవాలనేది చూశారు. అంటే స్పిగ్మోమానోమీటర్ను ఉపయోగించి రక్త పీడనాన్ని కొలుస్తున్నారు. రక్త పీడనం మన శరీరంలోని వివిధ భాగాల్లో వేరువేరుగా ఉంటుంది. అంటే రక్త పీడనం ఎలా ఉంటుందని పరిశీలించినప్పుడు, అంటే ఇక్కడ ఆరోగ్యవంతులైనటువంటి యువతీ యువకుల్లో 120 మిల్లీమీటర్ల పాదరస పీడనంగా ఉంటుంది. దీన్ని సిస్టోలిక్ పీడనం అంటారు. జఠరికలు యథాస్థితికి చేరుతూ రక్తాన్ని నింపుకునే సమయంలో 2వ రీడింగ్ తీస్తారు. ఇది 80 మిల్లీమీటర్లు ఉంటుంది. దీన్ని డయాస్టోలిక్ అంటారు, పీడనం అంటారు. మీ పాదరస పీడనానికి సమానంగా ఉంటుంది. దీన్ని డయాస్టోలిక్
పీడనం అని చెప్పి అనటం జరుగుతుంది. అలాగే శరీరానికి గాయం తగిలినప్పుడు రక్తం కొంతసేపు మాత్రమే కారుతుంది. తర్వాత రక్తం గడ్డగట్టి తెగిన చోట ఎర్రని గడ్డలా ఏర్పడుతుంది. ఈ ఎర్రని గడ్డనే స్కందనం అంటారు, అంటే గడ్డగట్టడం అంటారు. అంటే శరీరానికి గాయం తగిలినప్పుడు కొంచెం సేపు రక్తం గారి దాదాపు రక్తం గడ్డగట్టేసరికి ఇక లోపల రక్తం బయటకు రాకుండా ఆగిపోతుంది. అంటే రక్తానికి ఎప్పుడైతే గడ్డగట్టే గుణం ఉందో ఇక రక్తం యొక్క తెగినప్పుడు కూడా రక్త ప్రసారం కూడా బయటికి రక్త ప్రవాహం కూడా ఆగిపోద్ది. అంటే తర్వాత రక్తం గడ్డగట్టిన తెగిన చోట ఎర్రని గడ్డలాగా ఏర్పడి అది రక్త గడ్డ వల్ల అది ఆగిపోవడం జరుగుతుంది. ఈ ఎర్రని గడ్డనే స్కందనం అని చెప్పి అంటాం. అంటే ఇది ఎందుకు ఎలా గడ్డగడుతుంది అంటే రక్తంలో ఉండే రక్త పలికలు రక్త స్కందన క్రియను ప్రారంభిస్తాయి. రక్తంను గురించిన అధ్యయనం చేసేది హెమటాలజీ. అంటే రక్తం ఒక ద్రవరూప కణజాలం. అంటే రక్తం గురించిన అధ్యయనం చేసేది హెమటాలజీ అని చెప్పి మనం హెమటాలజీ శాస్త్రం అని చెప్పి అంటాం. అంటే రక్తం ఒకటి వాస్తవం మన శరీరంలో ఒక ద్రవరూప కణజాలం. కాకపోతే ఇది బయటకు వచ్చినప్పుడు గడ్డగడుతుంది. గడ్డగట్టే ఘన రూపంలోకి కూడా మారుతుంది. రక్తంలో కణాంతర ద్రవాన్ని ప్లాస్మా అంటారు. అంటే రక్తం వరకే పరిశీలిస్తే ఇప్పుడు రక్తం వివిధ నాళాల ద్వారా ప్రవహించి శరీర వివిధ భాగాలకి పంపించడం జరుగుతుంది. ఆ రక్తం ద్వారానే ఆహార పదార్థాలు శరీర వివిధ భాగాలకి అందిస్తుంది అన్నమాట. అలాగే ఇప్పుడు మళ్ళీ తిరిగి శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాల సిరల నుంచి రక్తం మళ్ళీ తీసుకొని గుండెకు కూడా జారవేస్తుంది. మరి ఇదే కాకుండా అసలు రక్తం అంటే ఏంటి, అసలు రక్తంలో ఏముంది? రక్తంలో కణాంతర ద్రవాన్ని ప్లాస్మా అంటారు. ఇది ద్రవరూప కణజాలం. రక్తం అనేది ద్రవరూప కణజాలం. దీంట్లో సోడియం ఆక్సైడ్ లేక సోడియం సిట్రేట్ ద్రావణాలను కలపకుండా మనం రక్తాన్ని సేకరించేటప్పుడు మరి గడ్డగట్టగా మిగిలిన ద్రవాన్ని చూస్తే అది సీరం అని చెప్పనచ్చు. అంటే గడ్డగట్టిన తర్వాత మిగిలినటువంటిది. అంటే ఇక్కడ మనం కణాలను పరిశీలించితే ఈ రక్తం ఎట్లా గడ్డగడుతుంది, రక్త కణాలు ఎలా ఉన్నాయి, గడ్డగట్టిన తర్వాత ఎలా ఉంటుందో బొమ్మలు చూడవచ్చు మనం. అలాగే 0.9% సోడియం క్లోరైడ్ ద్రవాన్ని సెలైన్ అంటారు. అంటే 0.9% సోడియం క్లోరైడ్ ద్రవాన్ని సెలైన్ అంటే ఏమిటి అంటే 0.9% సోడియం క్లోరైడ్ ద్రవాన్ని సెలైన్ అని చెప్పి అన్నది. మరి ఒకసారి సెలైన్ కీటాలు అవి అని చెప్తుంటారు. రక్తంలో ప్లాస్మా మాతృక మొత్తం, రక్తంలో ప్లాస్మా అనేది ఒక మాతృక. మొత్తం యొక్క పరిమాణం ఇది 60% ఉంటుంది. ప్లాస్మా అనేది 60% ఉంటుంది రక్తంలో. అలాగే ప్లాస్మాలో ఏమేమి ఉంటాయి? సోడియం, పొటాషియం, అమోనియం, కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్, ఫాస్ఫేట్, బైకార్బోనేట్ ఇవన్నీ కూడా అకర్బనిక పదార్థాలు. అంటే ప్లాస్మాలో ఉండేటటువంటి కొన్ని అకర్బన పదార్థాలు ఏమిటి అంటే సోడియం, పొటాషియం, అమోనియం, కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్లు, ఫాస్ఫేట్లు, బైకార్బోనేట్లు అనేవి అకర్బన పదార్థాలు. మరి కర్బన పదార్థాలు కూడా ఏమన్నాయో చూద్దాం. ప్లాస్మాలో చక్కెరలు, అమైనో ఆమ్లాలు, ఫాటీ ఆమ్లాలు, యూరియా, లిపిడ్లు, ప్రోటీన్లు అనేవి ముఖ్యమైన కర్బన పదార్థాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ప్లాస్మాలో 60%లో కర్బన పదార్థాలు, అకర్బన పదార్థాలు కూడా ఇక్కడ ఉన్నాయి. రక్తంలో ఇఫారిన్ అనే స్కందన నిరోధక పదార్థం ఉంటుంది. అంటే ఇక్కడ ఇఫారిన్ అనేటువంటి పదార్థం ఉండటం వల్ల అది రక్తం గడ్డగడుతుంది. అంటే ఇది దీంట్లో బిట్లో కూడా దీన్ని కూడా బిట్లో అడుగుతారు. అల్యూమిన్, గోబిలిన్, ఫైబ్రినోజన్, పోత్రాంబిన్ అనే ప్రోటీన్లు ప్లాస్మాలో ఉంటాయి. ప్లాస్మాలో ఉండే ప్రోటీన్ అల్బిమిన్, గోబిలిన్, ఫైబ్రినోజన్, పోత్రాంబిన్ అనే ప్రోటీన్లు. అంటే 1 మిల్లీమీటర్ రక్తంలో 4.5 నుంచి 5.5 × 10⁹ అంటే సంఖ్యలో ఎర్ర రక్త కణాలు ఉంటాయన్నమాట. పరిణితి చెందిన ఎర్ర రక్త కణాల్లో మైటోకాండ్రియా కేంద్రకం, లైజోజోములు, గాల్జీ నిర్మాణం, అంతర్జీవ ద్రవజాలకం, రైబోజోములు ఇవి ఉండవు. అంటే పరిణితి చెందిన ఎర్ర రక్త కణాల్లో ఇవి ఉండవని చెప్తాను. తక్కువ స్థాయి సక్కశేరుకాలైనటువంటి ఉభయజీవులలో ఒంటె వంటి క్షీరదాల్లోనూ ఎర్ర రక్త కణాల కేంద్రకం ఉంటుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఎరిథ్రోపాయిసిస్ అంటారు. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఎక్కడైతే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కణజాలాలు జరుగుతుందో ఆ ఉత్పత్తిని ఎరిథ్రోపాయిసిస్ అంటారు. ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు. అంటే ఇవి 120 రోజులు జీవిస్తాయన్నమాట.
ప్లేహమును ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అంటారు. ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ అనేది ఉండి అది ఎరుపు రంగుగా ఉండటానికి కారణంగా ఉంటుంది. అంటే హిమోగ్లోబిన్లో గ్లోబిన్ అనే ప్రోటీను, హీమ్ అనేటటువంటి ఐరన్లో తయారైనటువంటి ఫోరిఫెరిన్లు ఉంటాయి. అంటే ఇక్కడ ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఉంటుందంటున్నారు. హిమోగ్లోబిన్లో గ్లోబిన్ అనేటటువంటి ప్రోటీన్, హీమ్ అంటే ఐరన్ అని, మరి ఐరన్తో తయారు చేయబడినటువంటి ఫోరిఫెరిన్లు ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ గ్లోబిన్ అంటేనో ప్రోటీన్, హీమ్ అంటేనో ఐరన్, అంటే దాన్నే హీమోగ్లోబిన్ అని చెప్పి మనం ఇక్కడ చెప్తున్నాం. 1 మిల్లీమీటర్ రక్తంలో సుమారు 5.9 × 10⁶ సంఖ్యలో తెల్ల రక్త కణాలు ఉంటాయి. అంటే తెల్ల రక్త కణాల జీవిత కాలం 12 నుంచి 13 రోజులు. అంటే ఇక్కడ 12 నుంచి 13 రోజులు తెల్ల రక్త కణాలు జీవించే అవకాశం ఉంది. అవి ఎర్ర రక్త కణాల విషయానికి వచ్చినప్పుడు 120 రోజులు జీవిస్తుంది. తెల్ల రక్త కణాలు లింపు కణుపుల్లోనూ, ప్లేహం, థైమస్ గ్రంథిలోనూ ఏర్పడతాయి. అరిగిపోయిన తెల్ల రక్త కణాలు రక్తం, కాలేయం, లింపు ద్రవాల్లో విచ్ఛిన్నమవుతాయి. అంటే తెల్ల రక్త కణాలు లింపు కణుపుల్లోనూ, ప్లేహం, థైమస్ గ్రంథిలోనూ ఏర్పడతాయని, అరిగిపోయినటువంటి తెల్ల రక్త కణాలు రక్తము, కాలేయం, లింపు ద్రవంలో విచ్ఛిన్నమై అవి విసర్జితం అవుతాయి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. తెల్ల రక్త కణాలను భక్ష్య కణాలు అంటారు. ఎపిడోఫిల్స్ పరాన్నజీవులను ప్రతిఘటిస్తాయి, ఎలర్జీ ప్రతిచర్యలను తగ్గిస్తాయి, విష పదార్థాలను నాశనం చేస్తాయి. అంటే ఇక్కడ అందుకోసమే మనం తెల్ల రక్త కణాలని భక్ష్య కణాలు అన్నారు. అంటే రక్షక కణాలు, అవేమని రక్షించేయి. అంటే కొన్నిటి మీద దాడి చేస్తాయి, పరాన్నజీవుల మీద దాడి చేసి ప్రతిఘటించి అవసరమైతే చనిపోయి వాటిని చంపి మనకి విష పదార్థాలను నాశనం చేసి రోగనిరోధక శక్తిని మరి కలిగించేటువంటి శక్తి తెల్ల రక్త కణాల్లో ఉందని చెప్తున్నా. న్యూట్రోఫిల్స్ను శరీరం యొక్క సూక్ష్మ రక్షక భటులు అంటారు. తెల్ల రక్త కణాలు అన్నింటిలోనూ అతి చిన్నవి లింపోసైట్లు, ఎయిడ్స్ వ్యాధిలో నశించే కణాలు ఇవి. ఎయిడ్స్ వ్యాధి సోకినటువంటి వారికి ఈ లింపోసైట్లే తొందరగా నశించే అవకాశం ఉంది, నశించుతున్నాయి. అలాగే మోనోసైట్లు తెల్ల రక్త కణాల అన్నింటికంటే చాలా పెద్దవి. ఇవి మనం తెల్ల రక్త కణాల గురించి తెలుసుకున్నటువంటి విషయాలు. అలాగే రక్త పలకికలు, అంటే ఎర్ర రక్త కణాలు, రక్తంలో 3 భాగాలు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఇంకోటి రక్త పలకికలు. అంటే ఇది రక్తం గడ్డగట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. రక్త పలకికలు రక్తం గడ్డగట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. సీరం ప్లాస్మా వలె ఉంటుంది, కానీ దీనిలో కొన్ని ప్రోటీన్లు రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యే కారకాలు ఉండవు. అలాగే ఒక వ్యక్తి రక్తాన్ని వేరొక వ్యక్తికి అతని సిరల ద్వారా ఎక్కించడాన్ని రక్త ప్రవేశనం అంటారు. అంటే ఇక్కడ మనం హాస్పిటల్లో చూస్తున్నాం, అతనికి రక్తం పోయింది, యాక్సిడెంట్ అయితే రక్తం పోయింది, రక్తం సరిపోలేదు, ఏదో ఆపరేషన్ చేయాల్సి వస్తే రక్తం సరిపోలేదు. అటువంటి పరిస్థితిలో ఏం చేస్తున్నారంటే రక్తం ఎక్కిస్తున్నారు. రక్తం ఎవరి దగ్గర తీసుకొని కూడా ఎక్కిస్తున్నారు, దాన్ని శుభ్రపరిచి ఎక్కిస్తున్నారు. అంటే ఈ రక్తం ఎక్కించటాన్నే మనం ఒక వ్యక్తి రక్తాన్ని వేరొక వ్యక్తికి అతని సిరల ద్వారా ఎక్కించటాన్నే రక్త ప్రవేశనము అంటారు. ఇది 1900 సంవత్సరంలో కారల్ ల్యాండ్ స్టేనర్ వివిధ రక్త వర్గాలను కనుగొన్నాడు. మరి రక్తం ఎవరికి పడితే వాళ్ళకి ఎక్కియొచ్చా, ఎవరి రక్తం పెడితే వాళ్ళకి ఎక్కియొచ్చా? కానీ కొంతమంది యొక్క రక్తం కొంతమందికి ఎక్కడానికి కుదరదు. ఎక్కినట్టయితే ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది, ప్రాణహాని జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ 1900 సంవత్సరంలో కారల్ ల్యాండ్ స్టేనర్ వివిధ రక్త వర్గాలు ఉన్నాయి మనుషుల్లో, వివిధ రకాల మనుషుల్లో 4 రకాలైనటువంటి వర్గాలు ఉన్నాయని చెప్పి ఆ వర్గాలు కలిసేటటువంటి కొంతమంది నుంచి కొంతమందికి మాత్రమే రక్తం ఎక్కించవచ్చు అనే విషయాన్ని ఈయన చెప్పడం జరిగింది. రక్త కణాలు గుంపులుగా ఏర్పడటాన్ని గుచ్చకరణం అంటారు. వివిధ వర్గాల రక్తం నమూనాలను మరి కలిపితే గుచ్చకరణం జరుగుతుంది. అంటే రక్త కణాలు గుంపుగా ఏర్పడితే గుచ్చకరణం అని, వివిధ వర్గాల రక్త నమూనాలను కలిపితే గుచ్చకరణం జరుగుతుందని చెప్పి అంటున్నాం. అంటే ఇక్కడ ప్రతిజనకాలు ఎర్ర రక్త కణాలు త్వచ మీద ఉంటాయి, ప్రతిరక్షకాలు ప్లాస్మాలో ఉంటాయి. ఎర్ర రక్త కణాల మీద 2 రకాల ప్రతిజనకాలు ఉంటాయి. అవి ప్రతిజనకం ఏ, ప్రతిజనకం బి అని ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు మరి ఒక ప్రతి రక్షకాలను అనుసరించి మానవుల్లో 4 రకాల రక్త వర్గాలను విభజించారు.
అంటే మానవులు మొత్తం మీద ఒక వివిధ వ్యక్తుల రకాలు మొత్తం అందరి శరీరాల్లో ఉన్న రకాలు 4 రకాల్లో విభజించారు మానవులు. రక్తవర్గం ఏ బ్లడ్ గ్రూప్, బ్లడ్ గ్రూప్ ఏ, బ్లడ్ గ్రూప్ ఏబి, బ్లడ్ గ్రూప్ బి, బ్లడ్ గ్రూప్ ఓ, ఇట్లా 4 గ్రూపులు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఈ 4 గ్రూపుల్లోకి వస్తారు. అంటే ఎక్కువ ఏదైనా ఉండొచ్చు. అంటే మొత్తం మీద ఎక్కువ మంది ఇలా ఈ 4 గ్రూపుల్లోకి రావటం జరుగుతుంది. అంటే ఈ 4 వర్గాలైనటువంటి రక్త వర్గాలు ఉన్నాయి మానవంలో అన్న విషయం మనకి తెలిసింది. అలాగే రక్తవర్గం ఏబీలు గల వ్యక్తులు ఏబి, ఏబి, ఏబిఓ వర్గాల రక్తాన్ని గ్రహించవచ్చు. అంటే అంటే బ్లడ్ గ్రూప్ ఏబి ఉన్నటువంటి వ్యక్తులు, అంటే ఏ బ్లడ్ గ్రూప్ నుంచి, ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తుల నుంచి, బి బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తుల నుంచి, ఏబి బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తుల నుంచి, ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నటువంటి వ్యక్తుల నుంచి రక్తాన్ని వాళ్ళకి అందియచ్చు. ఇది ఒకసారి మనం ఏబి అని ఎవరికి రక్తం ఎక్కించే ముందు అతని యొక్క బ్లడ్ గ్రూప్ ఏందో తెలుసుకోవాలి. ఎవరైతే రక్తం తీసుకుంటున్నారో ఆయన యొక్క బ్లడ్ గ్రూప్ కూడా తెలుసుకోవాలి. అందుచేత వీరిని అంటే ఈ ఏబి గ్రూపు గల రక్తం గల వ్యక్తులకి ఈ 4 రకాలు అంటే అంటే ఆయన ఏబి గ్రూప్ రక్తం అంటే ఆయన గ్రూపును పోలినటువంటి వాళ్ళ దగ్గర అయినా రక్తం తీసుకోవచ్చు. ఇంకా ఏ గ్రూప్ నుంచి అయినా తీసుకోవచ్చు, బి గ్రూప్ నుంచి అయినా తీసుకోవచ్చు, ఓ గ్రూప్ నుంచి కూడా రక్తాన్ని తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు అందరే తీసుకోవచ్చు. ఆయన ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళ రక్తం పొందేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే ఏబి బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తి. అంటే ఆయన రక్తం ఏం గ్రూపు అంటే నాది ఏబి బ్లడ్ గ్రూప్ అన్నటువంటి వ్యక్తికి ప్రపంచంలో ఏ వ్యక్తి రక్తాన్ని అయినా ఆయనకి ఇవ్వచ్చు. అందుచేత వీరిని విశ్వగ్రహీతలు అంటారు. అంటే వీరు విశ్వగ్రహీతలు అయ్యారు. ఎందుకయ్యారు? విశ్వంలో ఏ వ్యక్తి నుంచి రక్తాన్ని గ్రహించవచ్చు కాబట్టి విశ్వగ్రహీతలు అయ్యారు. మరి ఓ రక్త వర్గ వ్యక్తుల్ని ప్రతిజనకాలు ఉండవు. ఓ రక్త వర్గ వ్యక్తుల్లో ప్రతిజనకాలు అసలే ఉండకపోవటం వల్ల అందువల్ల రక్త గుచ్చకరణం జరగదు. అందుకే ఓ రక్తవర్గం అంటే ఓ వర్గ రక్తం ఎవరికైనా ఎక్కించవచ్చును, కానీ వీరి రక్తం ఎవరికైనా వెళ్తుంది. అంటే ఏకి వెళ్ళొచ్చు, బీకి వెళ్ళొచ్చు, ఏబీకి వెళ్ళొచ్చు. ఏబీకి కూడా ఇవ్వచ్చు, ఓకి కూడా ఇవ్వచ్చు. అంటే అందరికి ఇవ్వచ్చు ఈయన రక్తాన్ని. కాబట్టి ఈయన విశ్వదాత అంటారు. అంటే రక్తం ఇవ్వటంలో ఈయన దాత. ఈయన ఎవరికైనా రక్తం ఇస్తుండు, కానీ ఈయన అందరి రక్తం తీసుకోడు. కానీ ఏబీ గ్రూప్ని చూశారు, ఎవరి రక్తమైనా తీసుకుంటుంది, కానీ ఆయన రక్తం మాత్రం అందరికి ఇవ్వడు, ఒకళ్ళకి మాత్రం ఇస్తాడు ఏబీ గ్రూప్ వాళ్ళు. అంటే ఆయన మొత్తం ఎవరి దగ్గర రక్తం తీసుకుంటుంది కాబట్టి విశ్వగ్రహీత అయ్యిండు. ఈయన రక్తం ఎవరికైనా పనికొస్తుంది కాబట్టి ఈయన విశ్వదాత అయ్యాడు అని చెప్పచ్చు. రక్తవర్గం ఏ గల వ్యక్తుల్లో వారి ఎర్ర రక్త కణాల మీద ప్రతిజనకం ఏ ప్లాస్మాలో ప్రతిరక్షకం బి ఉంటాయి. అంటే రక్తవర్గం బి గల వ్యక్తుల్లో వారి ఎర్ర రక్త కణాల మీద ప్రతిజనకం బి ప్లాస్మాలో ప్రతిరక్షకం ఏ ఉంటాయి. అంటే అంటే రక్తవర్గం ఏబి గల వ్యక్తుల్లో ప్రతిజనకం ఏ మరియు బి 2 ఉంటాయి, కానీ ప్రతిరక్షకాలు ఉండవు. అంటే రక్తవర్గం ఓ గల వ్యక్తుల్లో ప్రతిజనకం ఏ ఉంటే మరి ఏ మరియు బి 2 ఉండవు. అంటే ఇక్కడ కానీ ప్లాస్మాలో ప్రతిరక్షకం ఏ మరియు ప్రతిరక్షకం బి 2. అంటే ఈ విధంగా ఉండటం వల్ల ఆయన వేరే వారి రక్తం తీసుకోయేది కాదు, ఇవ్వవచ్చు ఎవరికైనా. ఓ రక్తవర్గం గల వ్యక్తులు రక్తం కొన్ని రక్తనాళాల వ్యక్తులకు ఎక్కించవచ్చు. అంటే రక్త గుచ్చకరణం జరగదు. అందువల్ల ఓ రక్తవర్గ వ్యక్తులకు విశ్వదాతలు అని చెప్పి మనం ఏడంటున్నాం. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని రక్త సేకరణ కేంద్రాల్లో నిల్వ ఉంచుతారు. అది అలాగే ఇప్పుడు విసర్జక వ్యవస్థ రెండవది. అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే విసర్జక వ్యవస్థలో జంతువుల నత్రజని విసర్జనకు ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. ఆయాన్లు శరీర తులన స్థితిని కాపాడటం వ్యవస్థ ప్రధాన లక్ష్యం. నత్రజని వ్యర్థాలని బయటికి పంపించడం ద్వితీయ లక్ష్యం. అంటే ఇక్కడ లాటిన్ భాషలో ఎక్స్ అంటే బయటికి, స్క్రీన్ అంటే పంపుటని అర్థం. అంటే ఎక్స్క్రీటరీ సిస్టమ్. అంటే ఎక్స్క్రీటరీ సిస్టంలో స్క్రీన్ అంటే ఇక్కడ బయటకి పంపించడం అని అర్థం. వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడం చెప్పవచ్చు. జంతువుల్లో విసర్జక వ్యవస్థలో మనం ప్రోటోజోవన్లో వ్యాపనం ద్వారా విసర్జన జరుగుతుంది. ఇందుకు గాను మంచినీటి ప్రోటోజోవన్లో సంకోచ రిక్తికలు ఉన్నాయి. అలాగే స్పంజికలు,
సీలెంట్రేటాలు, ఎగనోడెర్మేటాలు విసర్జక పదార్థాలు బాహ్య చర్మాన్ని చేరి అక్కడి నుంచి విసర్జితం అవుతాయి. అలాగే బహుకణ జీవుల్లో విసర్జక నాళికలు విసర్జన వ్యవస్థల ప్రాథమిక నిర్మాణాలు, క్రియాత్మక ప్రమాణాలని కూడా చెప్పచ్చు. ప్లనేరియా లాంటి జీవులలో జ్వాలా కణాలనే ప్రత్యేక కణాలు విసర్జన తోడ్పడు. ఇవన్నీ మనం ఎగ్జామ్స్లో బిట్లో జ్వాలా కణాలు ఏ జీవిలో ఉన్నాయి. వానపాము జలగలో మరి ఎనలిడ్స్లో నెఫ్రీడియాలు ఉంటాయి, విసర్జన వ్యవస్థగా పనిచేస్తాయి. నెఫ్రీడియం ఒక్క రంధ్రం ద్వారా బయట తెరుచుకుంటుంది. అంటే ఇవన్నీ వానపాముదికి ఏముంటుంది, నెఫ్రీడియాలు, ప్లనేరియా జ్వాలా కణాలు, ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. మొలస్కా జీవులలో ఒక్కాలు గుంపులుగా చేరి మూత్రపిండాన్ని ఏర్పరుస్తాయి. ఇది ఉదయాన దగ్గరలో ఉండే ఉదయంలోకి తెరుచుకొని ఉంటుంది. అలాగే బొద్దెంక, తేలు, సాలి లాంటి ఆర్థోపోడా జీవులలో ఉండే విసర్జక అవయాలను మాల్పీజియన్ నాళికలు అంటారు. మాల్పీజియన్ నాళికలు ఏ జీవుల్లో ఉంటాయి? ఇది అనేక సార్లు ఎగ్జామ్లో కాంపిటేటివ్ టెస్ట్లో వచ్చింది. బొద్దెంక, తేలు, సాలీళ్ళు లాంటి జీవుల్లో అంటే ఏదైనా ఒక జీవి గుర్తుంచుకున్నా లేదా తేలులో ఉండే విసర్జక అవయవం, సాలీల్లో ఉండే విసర్జక అవయవం అని చెప్పి అంటారు. కొన్ని కీటకాల జీవితంలో ఎప్పుడూ నీటిని తాగవు. అవి చనిపోయే వరకు కూడా ఆహార పదార్థాలను యూరిక్ ఆమ్లం దూరంలో, దాంట్లో సిల్వర్ ఫిష్ అంటే కొన్ని కీటకాలు జీవితంలో నీటిని తాగవంట. మరి అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మానవుల్లో విసర్జన దేహంలో వివిధ భాగాల్లోని ద్రవాల గాఢతను స్థిరంగా ఉంచడాన్ని సమతుల్యం అంటారు. మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తూ ఎప్పటికప్పుడు సమతుల్యతను, మనం తినే ఆహారాన్ని లోపలికి వస్తుంది, విసర్జించిన ఆహారాన్ని బయట పంపడం, ఇదంతా కూడా సమతుల్యత అనేది విసర్జన చేస్తుంది. మన శరీరంలో ఉత్పన్నమయ్యే వ్యర్థ పదార్థాల్లో కార్బన్ డయాక్సైడు, నీరు, నత్రజని, ఇతర అమ్మోనియా, యూరిక్ ఆమ్లాలు అంటే పైత్యరస వర్ణకాలు కూడా ఇవన్నీ విసర్జితం అయ్యాయి. మానవుని విసర్జక వ్యవస్థలో దేహంలోని వివిధ భాగాల్లో ధ్రువాల గాఢతను స్థిరంగా ఉంచడమే సమతుల్యత. కొన్ని కీటకాల్లో జీవితంలో మళ్ళీ అవి కాకుండా మొలస్కా లాంటి జీవులు, బొద్దింక, కొన్ని కీటకాల జీవితం ఎప్పుడు కూడా నీటిని తాగం, అది కూడా చెప్పాం. తర్వాత మన శరీరంలో వ్యర్థ పదార్థాలన్నింటినీ అమ్మోనియాలో విషతుల్యమైంది. ఈ విషతుల్యమైనటువంటి వ్యర్థాలు విసర్జన వ్యవస్థ ద్వారా బయట పంపుతాయి. అంటే అమ్మోనియా మన శరీరంలో ఉండటానికి ఎప్పటికప్పుడే మనం ఒకసారి మూత్రపిండాలను పరిశీలించినట్టయితే మనకి బొమ్మ అవపడుతుంది. అంటే 2 మూత్రపిండాలుండి, దానికి మూత్ర నాళాలుండి, ఒక్క నాళాలు, ఒక్క దమనులు, ఒక్క సిరలు మరి ఎలా ఉన్నాయి, మూత్రాశయం ప్రక్షేపం ద్వారా మూత్రం ఎలా బయటికి పోతుందో అనేది లోపల ఇంకా పరిశీలిస్తే ఇంకా చాలా. మానవుల్లో విసర్జన ముఖ్యంగా మూత్ర విసర్జన ద్వారా జరుగుతుంది. దీనిలో ఒక జత మూత్రపిండాలుండి, ఒక జత మూత్రనాళాలు, మూత్రాశయం, ప్రక్షేపం మొదలైన భాగాలు కూడా దీంట్లో ఉంటాయి. ఈ మూత్రపిండాలు ఎలా ఉన్నాయని మనం పరిశీలిస్తే మానవుల్లో చిక్కుడు గింజ ఆకారంలో ముదురు ఎరుపు రంగులో ఉండి ఒక జత మూత్రపిండాలు ఉదరకుహరంలో శరీర కుడ్యానికి అతుక్కొని వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి. ఇవి మానవులు ఉండే 2 మూత్రపిండాలు. మూత్రపిండాన్ని మనం పరిశీలిస్తే ఇవి ఎలా ఉంటుంది. మూత్రపిండం యొక్క నిలువుకోత చేసినప్పుడు దానిలో భాగాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. పుటాకారంగా ఉన్న లోపలి తలం మధ్యలో గల పల్లాన్ని ఐలెస్ అంటారు. ఈ ఐలెస్ ద్వారా ఒక్క ధమని మూత్రపిండంలోకి ప్రవేశిస్తుంది. ఒక్క చీర మూత్రనాళం నుండి వెలుపలికి వస్తుంది, అంటే దీని ద్వారా. అలాగే మూత్రపిండం అంతర్భాగ నిర్మాణం. మూత్రపిండం 2 భాగాలుగా కనిపిస్తుంది. ముదురు గోధుమ వర్ణంలో ఉండి వెలుపల భాగాన్ని వల్కలమని, లేత వర్ణంలో ఉన్న లోపల భాగాన్ని దవ్వ అని చెప్తాం. అలాగే ప్రతి మూత్రపిండంలో సుమారు మిలియన్ల కంటే ఎక్కువ, అంటే 1.3 నుంచి 1.8 వరకు సూక్ష్మ ఉక్క నాళాలు ఉంటాయి. వాటిని ఉక్క ప్రమాణాలు, నెఫ్రాన్లు అని చెప్పి మనం అంటాం. ప్రతి నెఫ్రాన్లో 2 ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి. మాల్పీజియన్ దేహం, ఉక్క నాళిక అనేది. అంటే ఇక్కడ మాల్పీజియన్ దేహం అంటే నెఫ్రాన్లో ఒక చివర వెడల్పైన కప్పు ఆకారం ఉండే భాగాన్ని, నిర్మాణాన్ని బహుమని గుళిక అంటారు. దానిలో ఉన్న రక్త కేశనాళికలతో ఏర్పడిన వలలాంటి నిర్మాణాన్ని రక్త కేశనాళిక గుచ్చం అని చెప్పి మనం ఇక్కడ చెప్పవచ్చు. అలాగే బహుమని గుళిక, రక్త కేశనాళిక, గుచ్చాలను కలిపి మాల్పీజియన్ దేహం అని చెప్పి అంటున్నాం. అలాగే ఉక్క నాళికలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి సమీపావస్థ సంహలిత నాళం, ఎన్లీశక్యం, దూరస్థ సంహలిత నాళం. ఈ ఉక్క నాళికలో ముఖ్యమైనటువంటి 3 భాగాలు. అంటే ఇక్కడ వీటి గురించి తెలుసుకోవాలంటే దూరస్థ సంహలిత నాళం సంగ్రహణ నాళంలోకి తెరుచుకుంటుంది. సంగ్రహణ నాళాలు పిరమిడ్లు మరియు కెలిసెస్లుగా ఏర్పడి చివరికి ద్రోణిలోనికి తెరుచుకొని
ద్రోణి మూత్రనాళంలోనికి తెరుచుకుంటుంది. అంటే దాని నుంచి మూత్రనాళంలోకి తెరుచుకోవటం జరుగుతుంది. అలాగే వృక్కనాళికలోని అన్ని భాగాలు అపవాహి ధమని నుండి ఏర్పడినటువంటి నాళిక బాహ్య రక్త నాళికల వల చేత కప్పబడి ఉంటుంది. నాళిక బాహ్య రక్త కేశనాళికలన్నీ కలిపి చివరన ఒక్క సిరగా ఏర్పడుతుంది. అంటే ఈ విధంగా ఏర్పడిన తర్వాత ఇంకొకసారి మనం ఈ పటంలో చూసినట్టయితే ఎన్లిస్ సిక్యం వీటి ఎలా వలలాగా ఏర్పడ్డాయి ఇవన్నీ కూడా మనం ఒకసారి దీంట్లో పరిశీలించి చూసుకోవచ్చు. అలాగే మూత్రం ఏర్పడే విధానం, మూత్రం ఎలా ఏర్పడుతుంది అంటే ఇక్కడ మూత్రం ఏర్పడే విధానంలో 4 దశలు ఉన్నాయి. గుచ్చగాలనం, వర్ణాత్మక పునఃశోషణం, 3 నాళికా స్రావం, అధిక గాఢత గల మూత్రం ఏర్పడటం. అంటే ఇక్కడ 4 భాగాలుగా జరుగుతుందన్నమాట. గుచ్చగాలనం మొదట, తర్వాత వర్ణాత్మక పునఃశోషణం, తర్వాత నాళికా స్రావం, అధిక గాఢత గల మూత్రం. హార్మోన్ స్రావం తగ్గిపోతే అల్పగాఢత గల మూత్రాన్ని విసర్జించవలసి వస్తుంది. శరీర ద్రవాల ద్రవ విసరణ క్రమతను హార్మోన్ల చర్య క్రమబద్ధీకరిస్తుంది. వాసోప్రెసిన్ లోపం వల్ల అధిక మూత్ర విసర్జన మరియు తక్కువ గాఢత గల మూత్ర విసర్జన చేయవలసి వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాసోప్రెసిన్ అనేటువంటి లోపం అంటే ఇదేంటి, అంతఃస్రావి గ్రంథులైనటువంటి దాని నుంచి విడుదలయ్యేటువంటి వాసోప్రెసిన్ అనేటువంటి హార్మోన్ లోపం వల్ల అధిక మూత్ర విసర్జన ఊరిక మూత్రం రావటం వస్తుంది. దాంట్లో తక్కువ గాఢత కలిగిన మూత్రం ఉంటుంది. అంటే ఈ విధంగా రావటం వల్ల ఏమవుతుందంటే అతిమూత్ర వ్యాధి అంటారు దీన్ని. డయాబెటిస్ ఇన్ఫిడస్ అని అంటారు. అంటే ఇక్కడ అతిమూత్ర వ్యాధి అని కూడా దీని అంటే అనేక సార్లు మూత్ర విసర్జన జరగటం, ఆ మూత్రంలో తక్కువ గాఢత గల మూత్రం ఉండటం. అలాగే మూత్రం ఎలా ఉంటుందని అంటే సంఘటన, మూత్రం లేత పసుపు రంగు ద్రవం రక్తంలోని హిమోగ్లోబిన్ విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడే యూరోక్రోమ్ అనే పదార్థం ఈ రంగు కారణం. అంటే మూత్రం పసుపు రంగులో ఉండటానికి హిమోగ్లోబిన్, రక్తంలోని హిమోగ్లోబిన్ విచ్ఛిన్నమై, అంటే అది ఎరుపు రంగులో ఉన్న విచ్ఛిన్నమై ఏర్పడి యూరోక్రోమ్ అనేటువంటి పదార్థం ఈ రంగుకు కారణమవుతుంది. మూత్ర సంఘటన అనేది అనేక కారణాలపైన ఆధారపడింది. దీని యొక్క సంఘటన ఏర్పడటం, మూత్రం యొక్క రంగు ఆ విధంగా రావటానికి. అలాగే మూత్రంలో 96% నీరు, 2.5% కర్బన పదార్థాలు, యూరిక్ ఆమ్లం, క్రియాటినైన్, నీటిలో కరిగే విటమిన్లు, హార్మోన్లు మరియు ఆక్సిడేట్లు మొదలైనవి ఉన్నాయి. అంటే మొత్తం మీద 96% నీరే, 2.5% కర్బన పదార్థాలు, యూరిక్ ఆమ్లం ఉంటుంది. ఇక మిగిలినటువంటిది వీటిలో కరిగి ఉన్నటువంటి హార్మోన్లు, ఆక్సిడేట్లు ఉంటాయి. మరియు 1.5 అకర్బన పదార్థాలు సోడియం క్లోరైడ్, ఫాస్ఫేట్, మెగ్నీషియం, కాల్షియం, అయోడిన్ మొదలైనవి ఉంటాయి. మూత్రం మొదట ఆమ్లయుతంగా ఉంటుంది, తర్వాత క్రమంగా క్షారయుతంగా మారుతుంది. ఎందుకంటే యూరియా విచ్ఛిన్నం జరగగా అమోనియా ఏర్పడుతుంది కాబట్టి. ఇక్కడ మనం ఒక్కొక్క జీవుల్లో విసర్జక వ్యవస్థ ఎలా ఉందో కూడా ఇక్కడ మనం చెప్పినాం. అంటే మొలస్కాలు ఎలా ఉంది, ఎకనైడెర్మేటాలు ఎలా ఉంది, సరీసృపాలు, పక్షులు, క్షీరదాల్లో ఏ అవయాలు పనిచేస్తున్నాయి, ప్లాటియల్మెంతిస్లో, అనెలిడాలో, ఇట్లా ప్రతి దాంట్లో ఫోరిపేరాలో, సిలింట్రేటాల్లో కూడా. తర్వాత మూత్రపిండాలు పనిచేయకపోవటాన్ని ఏమంటామంటే చేయకపోవటాన్ని ఈఎస్ఆర్డి, ఎండ్ స్టేజ్ రేనల్ డిసీజెస్ అంటారు. అంటే ఇక్కడ మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోతే శరీరంలో నీరు, వ్యర్థ పదార్థాలు నిండిపోయి అవి బయటికి పోకుండా ఆగిపోవడం జరుగుతుంది. ఈ దశను యూరోమియా దశ అని కూడా అంటారు. కాళ్ళు చేతులు ఉబ్బిపోతాయి, రక్తం శుద్ధి కాకపోవడం జరిగింది, దీనివల్ల నీరసం రావడం జరిగింది. ఇప్పుడు ఏమైందంటే ఈ పరిస్థితిలో అంటే మూత్రం సరిగా సాగపోవటం వల్ల, మూత్రం బయటికి రాకపోవటం వల్ల, వ్యర్థ పదార్థాలు పేరుకొని పోవటం వల్ల మరి శరీరంలో ఉన్నటువంటి మిగిలినటువంటి ఆహారం, జీర్ణ వ్యవస్థ కూడా అన్ని వ్యవస్థల మీద కూడా దీని ప్రభావం జరుగుతుంది. అంటే ఒక్కోసారి కృత్రిమ మూత్రపిండాలు ఏర్పడటం. మరి ఇలాంటి పరిస్థితులు ఏం చేస్తారంటే మూత్రపిండాలు పనిచేయని వారిలో డయాలసిస్ యంత్రంతో రక్తం వడకడతారు. అంటే కృత్రిమంగా రక్తాన్ని వడకట్టి ప్రక్రియను హీమోడయాలసిస్ అంటారు. అంటే అప్పుడప్పుడు ఇలాంటి వారికి హాస్పిటల్ తీసుకుపోయి డయాలసిస్ అనేది చేసి ఈ మూత్రపిండాలని పరిశుభ్రం చేసి అక్కడ ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పంపించడం, ఇట్లా ఎప్పుడు ఈ డయాలసిస్ ప్రాసెస్లో వాళ్ళని ఆ విధంగా చేస్తారు.
మరి ఇలాంటి పద్ధతికి కూడా అనుకూలంగా లేనటువంటి మూత్రపిండాలను చివరికి అసలే పని చేయకుండా పోతే ఏం చేయాలంటే వారికి దీర్ఘకాలిక పరిష్కారం చూపే ప్రక్రియే మూత్రపిండ మార్పిడి అంటారు. అంటే అటువంటి పరిస్థితుల్లో మూత్రపిండాలు మార్చాలి. అంటే మూత్రపిండాలు పనిచేయని వారికి వారి దగ్గర బంధువుల దగ్గర నుంచి మరి బాగా పనిచేస్తున్నటువంటి ఒక మూత్రపిండం తీసుకొని వేరు చేసి అమర్చాలి. అప్పుడు వారికి మళ్ళీ కొన్నాళ్ళ పాటు లైఫ్ ఉంటుందన్నమాట. అంటే ఊపిరితిత్తులు మరి ఇతర విసర్జక అవయవాలేంది, ఓన్లీ మూత్రపిండాలేనా విసర్జక అవయవాలు కాదు. అంటే శ్వాసక్రియలో ఏర్పడే కార్బన్ డైఆక్సైడ్ను వంటి వ్యర్థ పదార్థాలను ఊపిరితిత్తులు బయట పంపుతున్నాయి కాబట్టి ఊపిరితిత్తులు కూడా ఇక్కడ విసర్జక అవయవాలని చెప్పొచ్చు. అతి కొద్ది మోతాదులో నత్రజనియుత వ్యర్థ పదార్థాలు నోటిలోని లాలాజలం మరియు కన్నీటి ద్వారా కూడా బయటకు పంపివేయబడుతున్నాయి. మరి అదేవిధంగా కాలేయం కూడా విసర్జక, దీంట్లో కూడా కొన్ని బయలురుమిన్ లాంటి విచ్ఛిన్నం చేస్తున్నాయి కాబట్టి దీన్ని మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఇంకా కొన్నిటిలో చర్మం సంఖ్యాకమైనటువంటి స్వేద గ్రంథులను కలిగి ఉంటుంది. వాటి చుట్టూ అనేక రక్త కేశనాళికలు ఉంటాయి. స్వేద గ్రంథులు రక్తం నుండి నీరు బయటికి జీవక్రియ ఉత్పన్నాల వ్యర్థాలను సంగ్రహిస్తాయి కాబట్టి చర్మం కూడా ఈడ జీవ అని చెప్పొచ్చు. మనం ఏమనొచ్చు, చర్మాన్ని కూడా ఈడ విసర్జక అవయంగా మనం చెప్పొచ్చు. తర్వాత దీంట్లో మనం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూసుకుంటూ పోయినట్టయితే హృదయంలో ఆమ్లజని సహిత రక్తాన్ని తెచ్చేది, ఆమ్లజని సహిత రక్తాన్ని అంటే మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. హృదయానికి తెచ్చేది అంటే ఇక్కడ పుప్సశిర. అదే దేనిలో అడ్డంకులు ఏర్పడితే గుండెపోటు వస్తుంది, హృదయ ధమనిలో. అంటే హృదయ ధమనిలో ఏవైనా అడ్డంకులు ఏర్పడ్డప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటారు. మానవుల్లో సామాన్య రక్తపీడనం అంటే మానవుల్లో ఎంత ఉంటుంది రక్తపీడనం అంటే ఇక్కడ రక్తపీడనం 120/80 అంటే ఏమైనా మనకి 4 ఆన్సర్లు ఇచ్చినప్పుడు 120/80 గుర్తుంచుకోవాలి. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూసేది, రక్తనాళాల్లో కూడా మధ్య మధ్య రక్తం గడ్డకట్టకుండా చూసేది ఇఫారిన్. అదేవిధంగా ఎయిడ్స్ వ్యాధిలో నశించే కణాలు, ఒక వ్యక్తికి ఎయిడ్స్ వ్యాధి సోకినప్పుడు అప్పుడు నశించే కణాలు పేరు లింపోసైట్లు. అదేవిధంగా కేంద్రకం లేని రక్త కణాలు అంటే ఎరిథ్రోసైట్స్. అరిగిపోయిన రక్త కణాలు విచ్ఛిన్నం కాబడే చోటు. అంటే క్షీణదశకు వచ్చినప్పుడు అరిగిపోయినటువంటి రక్త కణాలు ఎక్కడ క్షీణించబడతాయి అంటే ప్లేహంలో అందుకని ప్లేహాన్ని శ్మశాన వాటిక అంటారు. అంటే ఎర్రరక్త కణాల శ్మశాన వాటిక అని కూడా చెప్పి అంటారు. అలాగే జ్వాలా కణాలు విసర్జక అవయవాలు గల జీవి. మరి కొన్ని 4 పేర్లు చెప్పినప్పుడు మనం వాడి జలగ గుర్తుంచుకోవాలి. జీవితకాలంలో నీరు తాగని జంతువు జీవి అంటే సిల్వర్ ఫిష్. మరి ఇంకా మనం 4-5 ఉన్నప్పుడు మనం దాన్ని చెప్పగలుగుతాం. మూత్రం ఏర్పడే చోటు బహుమని గుళిక. ఇవి ఇంకా మనం డయాలసిస్ యంత్రంలో డ్యాస్ ద్వారా రక్తాన్ని ఎక్కిస్తారు. అంటే డయాలసిస్ చేసేటప్పుడు రక్త మార్పిడి చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ధమని ద్వారా రక్తాన్ని ఎక్కిస్తారు. మాల్పీజియన్ నాళికలు ఏ జీవుల్లో ఉంటాయి? బొద్దింక. అంటే ఇలాంటి ఇంకా కొన్ని మనం ఇప్పుడు ఈ చాప్టర్ మీద ఇంకా కొన్ని బిట్లు తయారు చేసుకొని ఇంకా ఎక్కువ మనం తయారు చేసుకున్నట్టయితే మనం మంచిగా సమర్థవంతంగా ఆన్సర్లు ఈ చాప్టర్ మీద చేయవచ్చని చెప్పి దీన్ని ఇంకో తరోగా చదువుకొని మనం చేయవచ్చని దీన్ని ఇంతటితోటి ఈ క్లాస్ని ముగిస్తున్నాను. నమస్కారం.